ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాసేపట్లో జత్వానీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు విచారణాధికారి శ్రవంతి రాయ్. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పోలీస్ కమిషనర్ కలుస్తారు నటి జత్వానీ. ఇప్పటికే జత్వానీకి ఫోన్ చేసి మాట్లాడారు విజయవాడ పోలీస్ కమిషనర్. ఆ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ పోలీసులపై నటి జత్వానీ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి కాసేపట్లోనే జత్వానీ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు విచారణాధికారి శ్రవంతి రాయ్. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పోలీస్ కమిషనర్ కలుస్తారు నటి జత్వానీ. ఇప్పటికే జత్వానీకి ఫోన్ చేసి మాట్లాడారు విజయవాడ పోలీస్ కమిషనర్. ఘటనపై వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే విజయవాడ పోలీసులపై నటి జత్వానీ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఆ ఎదుర్కొంటున్న పోలీస్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. సినీ నటి కాదంబరి జత్వానీ వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి కాసేపట్లో జత్వానీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది విచారణాధికారి శ్రవంతి రాయ్. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆమె పోలీస్ కమిషనర్ ను కలుస్తారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు విజయవాడ నుంచి. శ్రీకాంత్, 3 గంటలకు స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రక్రియ మొదలవుతుందని అనుకున్నాం. ఇంకా ప్రక్రియ మొదలైనట్టా ఇంకా లేదా? ముంబై నటి కాదంబరి జత్వానీ కేసుకు సంబంధించి అయితే పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అయితే సిద్ధమవుతున్నారు. 3:30 గంటల సమయంలో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా ఉన్నటువంటి ఏసీపీ శ్రవంతి రాయ్ అయితే ఈ హోటల్కి వస్తారని అయితే మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న పోలీసులతో పాటు ఇతర ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ప్రస్తుతం ఇక్కడ హోటల్కి సంబంధించిన ప్రాంగణంలోనే వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక మొత్తం ఈ కేసుకు సంబంధించి జత్వానీ తరపున మొత్తం ఈ లీగల్ వ్యవహారాలను చూస్తున్నటువంటి న్యాయవాదికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితమే హోటల్కి కూడా వెళ్లడం కూడా జరిగింది. ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో పోలీసుల మీద తీవ్ర ఆరోపణలు జత్వానీ చేస్తున్న నేపథ్యంలో ఆ సమయంలో ఎవరెవరు విధుల్లో ఉన్నారు, ఢిల్లీ వచ్చిన వాళ్ళెవరు, అదేవిధంగా ముంబై కూడా కొంతమంది పోలీసు బృందాలు కూడా వెళ్లాయని కూడా జత్వానీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు, ఈ అంశాలు, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా ఈ పోలీసులకు సంబంధించి ఇబ్బందులు పడ్డారు అని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ పోలీసులు ఎవరు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, వీటన్నిటికీ సంబంధించి అయితే జత్వానీ నుంచి పోలీసులు స్టేట్మెంట్ అయితే రికార్డు చేయబోతున్నారు. ఆ స్టేట్మెంట్ రికార్డు చేయడానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ భద్రతా కారణాల దృష్ట్యా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఆ స్టేట్మెంట్ ఇవ్వాలా, లేకపోతే ఎవరైతే విచారణ అధికారిగా ఉన్నటువంటి శ్రవంతి రాయే ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించి కేసుకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డు చేస్తారు. ఈ అంశానికి సంబంధించి కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇక్కడికే హోటల్ ప్రాంగణానికే వచ్చే ఆ స్టేట్మెంట్ కూడా రికార్డు చేయడానికి పోలీసులు సిద్ధమైనట్టుగా మనకైతే అర్థమవుతోంది. ప్రస్తుతం సిపి రాజశేఖర్ బాబుతో ఏసీపీ శ్రవంతి రాయ్ ప్రస్తుతం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోనే ఉన్నారు. అక్కడ ఈ కేసుకు సంబంధించి ఎటువంటి వివరాలు సేకరించాలనే అంశానికి సంబంధించి మాట్లాడిన తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చి ఎవరైతే జత్వానీ ఉన్నారో ఆమె తల్లిదండ్రులు కూడా దీనిలో బాధితులుగా కూడా చెప్తున్న నేపథ్యంలో వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి సాయంత్రం 7 గంటల లోపుగానే
స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత నేరుగా బొంబాయి వెళ్ళిపోవడానికి సంబంధించి కూడా తిరుగు ప్రయాణం కూడా ఇవాళే వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కేసు మీద ప్రభుత్వం దృష్టి పెట్టి విచారణ చేయాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇటు పోలీస్ కమిషనర్తో పాటుగా విచారణ అధికారి కూడా ఈ కేసుకు సంబంధించిన సమగ్ర వివరాలతో కూడినటువంటి నివేదికని సిద్ధం చేయడానికైతే ప్రస్తుతం దానికి సంబంధించిన వర్క్ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తాం. అయితే శ్రీకాంత్ తన ఒక్కదాన్నే కాదు తన కుటుంబ సభ్యులను కూడా విపరీతంగా ఇబ్బందులు పెట్టారని చెప్తున్నారు. సో కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా కూడా ఈ కేసుకు సంబంధించి తనతో పాటు తన తల్లి తండ్రి అదేవిధంగా తన తమ్ముడిని కూడా ఈ కేసులో పోలీసులు అక్రమంగా అరెస్టులు చేశారు, జైలుకు పంపించారు. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా అనారోగ్యానికి గురైనా కూడా వాళ్ళందరి విషయంలో ఎక్కడా కూడా ఉపేక్షించకుండా వాళ్ళందరినీ జైలుకు పంపారని కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో నటి జత్వానీ స్టేట్మెంట్తో పాటుగా వీళ్ళు కూడా ఆ కేసులో నిందితులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అనే అంశాలకు సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తుంది. అందరూ ఒకళ్ళే అధికారులతో ఇబ్బందులు పడ్డారా లేకపోతే వేరువేరు అధికారులు దీనిలో పాత్ర ఉందని కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ కేసులో ప్రస్తుతం 4 నిందితులుగా ఉన్నట్టుగా అయితే కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో వాళ్ళందరి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి పూర్తి స్థాయిలో ఒక నివేదికని 4 రోజుల్లో సిద్ధం చేసి ఆరోపణలు చేస్తున్న విధంగానే అది పోలీసు అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది, అందులో వీళ్ళు చెప్తున్న ఆరోపణలు చేస్తున్నటువంటి జత్వానీ ఆధారాలు వీటన్నిటిని కూడా బేరేజ్ వేసుకొని ఒక నివేదికను సిద్ధం చేసిన తర్వాత కేసు విచారణకు సంబంధించి కూడా పోలీసులు ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. అయితే ఈ స్టేట్మెంట్స్కి సంబంధించి కూడా ఇప్పటికే ఫిర్యాదుని ఆన్లైన్లో తీసుకున్న నేపథ్యంలో స్టేట్మెంట్కి సంబంధించి వీళ్ళందరూ బాధితులుగా ఉండే లెక్కనైతే వీళ్ళందరి నుంచి కూడా స్టేట్మెంట్లు తీసుకునే అవకాశం ఉంది. అందుకనే వీళ్ళందరూ కూడా జత్వానీతో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చినట్టుగైతే మనకి తెలుస్తుంది. సోదరుడు అందుబాటులో లేడు, దుబాయ్లో ఉన్నట్టుగైతే మనకి